అది ప్రభుత్వం రాజకీయ నాయకత్వ అసమర్థతను తెలియజేస్తుంది. మీరు 6 నెలల తర్వాత కూడా మీకు అధికారులు వింటలేరు, మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఉన్నారు అంటే అది చాలా అవమానకరం కదా. ఇక అడ్మినిస్ట్రేషన్ ఏంది, లీడర్షిప్ ఏంటి? మరి అధికారులు టీడీపీ కూడా 2019 దాకా పాలించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన గుప్పిట్లకి ఎట్లా వేయాలి మరి? అంటే అంటే ఇది రిఫ్లెక్ట్స్ ఆన్ ద లీడర్షిప్. సో అందులో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అధికారులను మేనేజ్ కంట్రోల్లో పెట్టలేడా? ఇట్స్ ఏ సీరియస్ కామెంటరీ అని చంద్రబాబు నాయుడు లీడర్షిప్ కదా. మరి పవన్ కళ్యాణ్ అంటే కొత్త ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు కొత్త కాదు కదా. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేందంటే ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి వస్తే అది అధికారులపైన నెట్టివేసే పని. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 ఏమైందని అడుగుతారు. సో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగచ్చు. దానికి అన్నిటికీ ఆన్సర్ అధికారులను బలిపశువులు చేస్తే మీ చేతిలో అధికారం ఉంది, తీసిపడేయండి, వాళ్ళను ఉద్యోగాలకు వెళ్ళి తీసిపడేయండి, ట్రాన్స్ఫర్ చేసి పడేయండి. ఇన్సబార్డినేషన్ అవుతుంది వాళ్ళు వినకపోతే.